ఐక్యమైపోవటం, అది ఆ బ్రహ్మైక్య సాక్షాత్కారం యొక్క రహస్యం చెప్తుంది. ఆత్మ బ్రహ్మైక్య సాక్షాత్కారం యొక్క రహస్యం. ఈ రెండు ఒకటే అన్న విషయాన్ని ఆత్మోపనిషత్తు చెబుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ శాంతి మంత్రంలో భద్రం కర్ణేభి శృణయామా దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజాత్రాః స్థిరైరంగై సుష్ఠువాక్ సస్తనూభిః వ్యసేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి న సాక్ష్యోన్ అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్ధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఇక్కడ ఏంటంటే, భద్రం కర్ణేభి శృణయామ దేవాః, ఏ దేవాః అంటే ఓ దేవతలారా, వయం అంటే గురు శిష్యులమైన మేము, కర్ణేభి కర్ణముల చేత, భద్రం మంగళమును అనగా మంగళకరమైన వాక్యములను వినుచున్నాము. కర్ణములు అంటే చెవులు. అయితే ఓ దేవతలారా, మీ మంగళవాక్కులను చెవులారా వినుచున్నామని అర్థం. భద్రం పశ్యేమాక్షభిర్యత్ర జాత్రాః అంటే ఏ యజత్రాః, ఏ యజత్రాః అంటే పూజ్యులైన యజ్ఞదేవతలారా, అక్షిభిః కన్నుల చేత, భద్రం మంగళమైనటువంటి, పశ్యేమా చూస్తున్నాం, మీ రూపాలను చూస్తున్నాం, స్థిరైరంగైస్తుష్టు వాగ్స్థానభిః వ్యసేమ దేవహితం యదాహ్యుః స్థిరై దృఢమైనట్టి అవయవముల చేత, శరీరముల చేత స్తోత్రము చేయుచున్న వారము, యదాయు ఏ మా జీవితమైన ఆయుర్దాయం ఉందో ఆ ఆయుస్సును దేవతలకు ప్రియమైనటువంటి పనులు చేస్తున్నాం. అలాగే స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తినం పూషా విశ్వవేదాః వృద్ధశ్రవాః సర్వదిగంత విశ్రాంతమైన కీర్తి కలిగిన దేవేంద్రుడు మా కొరకు శుభమును ఇచ్చుగాక, సర్వజ్ఞుడైన సూర్యుడు శ్రేయస్సును ఇచ్చుగాక, శుభములైన ఆరాధ్యుడైనటువంటి గరుత్మంతుడు మా కొరకు శుభమును ఇచ్చుగాక, దేవగురువైన మా బృహస్పతి మా కొరకు మంగళమును ఇచ్చుగాక. అంటే ఆధ్యాత్మికాది విఘ్న పరిహార మూలకంగా సకల దేవతల యొక్క అనుగ్రహము తనకు సిద్ధించుటకు, సంప్రదాయాభివృద్ధి కొరకు అధర్వణ వేద శాఖాగతమైనటువంటి ఉపనిషత్తులకు భద్రం కర్ణీభియను శాంతిని చదివి, మరియు ఆ ఉపనిషత్తును చదువుతూ దాని అర్థముని విని దాని ప్రకారంగా మనసు అనుసంధానం చేయటం సంప్రదాయ విధులుగా ఈ యొక్క సిద్ధాంతం చేశారు. మోక్ష పురుషార్థము ఉపనిషద్ విచార జనిత జ్ఞానం చేతనే సంభవిస్తుంది. మోక్ష పురుషార్థం అంటే ప్రయత్నం, మోక్షం కొరకు చేసేటువంటి ప్రయత్నం ఉపనిషద్ విచార జనిత జ్ఞానం చేతనే సంభవిస్తుంది. ఈ మనం చేసే కర్మలన్నీ ఈశ్వరార్పణ బుద్ధితో చేసి సకల పాపక్షయము మరి చేస్తాము. తర్వాత సకల పాపక్షయములు జ్ఞానోత్పత్తి కలిగి ఆ జ్ఞానం చే అజ్ఞానం నశిస్తే స్వస్వరూప అవస్థాన రూపముక్తి తనంతట తానే ఆవిర్భవిస్తుంది అని. అయితే ఇక్కడ ఉపనిషత్తు ఋషి హరి ఓం అధాంగిరాహ, ఇవి మంగళవాచకం. హరి ఓం అధ అంటే ఇది మంగళవాచకం. అంగీరసుడు అంటే ఈ కథ చెప్తున్న ఇది అంగీరసుడు ఋషి అధర్వణ శాఖ ప్రవర్తకుడు. బ్రహ్మ విద్యా సంప్రదాయోపదేష్టే బ్రహ్మ విద్యా స్తుతి నిమిత్తం చెప్పబడింది. అయితే ఇక్కడ
ఈ విశేషం ఏంటంటే ఆత్మోపనిషత్తులో మనల్ని శరీరవత్తు, ఆత్మవత్తు, అంటే స్థూల శరీరాన్ని ఏమంటాము, 3 విభాగాలుగా చెప్తారు ఆత్మని. ఈ శరీరమే ఆత్మ, లోపల ఉన్నది అంతరాత్మ, అంతటా నిండి ఉంది పరమాత్మ. ఆత్మ, అంతరాత్మ, పరమాత్మ, ఈ 3 విధాలుగా ఇక్కడ చెప్పబడుతుంది. అయితే ఇక్కడ ఉపాధి ప్రకారంగా బ్రహ్మజ్ఞానపూర్వకమైనది కనుక ఉపాధి స్థూల సూక్ష్మ శరీరాత్మలను, స్థూల శరీరాన్ని ఏమో ఆత్మగాను, సూక్ష్మ శరీరాన్ని అంతరాత్మగాను, అంతటా నుండి ఉన్నటువంటి దీనన్నిటికీ మూలమైనటువంటి పరమాత్మ బ్రహ్మ యొక్క ఆత్మస్వరూపంగా వివరిస్తూ ఉన్నారు. ఇది ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఎవరికి ఎందుకు విచారిస్తున్నారు, ఎందుకు ఇలా చెబుతున్నారు అని అంటే, సామాన్యులకు అర్థమయ్యేదానికి పామరులకు ఒక రీతి, అంతా చివరిలో చెప్పేదంటే ఏమి లేదురా నాయన, అంతా బ్రహ్మమే నాయన అనేటువంటి చెప్పడం అన్నమాట. ఆత్మ అంటే ఏమిటండి అని అడిగితే అందరికీ అందుబాటులో ఉంది స్థూల శరీరం. అందరూ సమ్మతిస్తారు ఈ స్థూల శరీరాన్ని. ఈ స్థూల శరీరం ఉంది కదా, స్థూల శరీరం నఖశిఖ పర్యంతం, ఇంకా దాని గురించి ఇంకా చాలా వివరిస్తారు, వాటన్నిటిని వదిలేస్తాం. మనకంతా నఖశిఖ పర్యంతం అంటే అన్నీ తెలుసు మనకి. నఖము, శిరము అంటే కాలి గోరి దగ్గర నుంచి తల ఇంట్రుక వరకు వివరిస్తున్నారు ఇక్కడ. అవన్నీ వదిలేసి ఈ శరీరమే ఆత్మ, ఎవరికి, పామరులకు ఆత్మ అని పేరు వచ్చింది. ఈ శరీరమే ఆత్మ, ఈ శరీరమే ఆత్మ అని పేరు వచ్చింది. ఈ శరీరం ముందు ఆత్మ ఉండడం చేత ఆత్మ అని కూడా చెప్పవచ్చు. కానీ బ్రహ్మజ్ఞాన సాక్షాత్కారమునికి ఈ శరీరము ఇక్కడ కీ పాయింట్ ఎందుకు చెప్పారు? ఈ శరీరమే ఆత్మ అని పామరులకి అయినా ఎవరికైనా బ్రహ్మజ్ఞాన సాక్షాత్కారానికి ఈ శరీరము మొదటి సాధనము, ఉపకరణ. అంచేత శరీరాన్ని ఆత్మ అన్నారు. బాగుంది. ఆత్మ అంటే ఏమిటంటే శరీరమే ఆత్మ అన్నారు. అయితే ఈ శరీరం గురించి విస్తృతంగా బోధించారు. ఈ శరీరం గురించి మనకంతా తెలిసిందే కాబట్టి దాన్ని వదిలేస్తున్నాం. అంతరాత్మ అంటే ఏమిటండి? అంతరాత్మ అంటే ఎవరు అని అడిగితే ఏం చెప్తున్నారు? మళ్ళీ ఇక్కడ కూడా ఈ యొక్క పంచభూతాత్మక శరీరము, పంచభూతాలతో శరీరం తయారైంది, అది వేరే. కానీ వాటి యొక్క ఎసెన్స్, ఆ ఎసెన్స్ అంటే ఆ సూక్ష్మాంశం, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశ తత్వాలు, అంతరాత్మ, ఇవన్నీ ఆ ఎసెన్స్ ఉంటుంది లోపల. కోరిక, ఇచ్ఛ అంటే కోరిక, ద్వేష అంటే విరోధము. ఇంకా ఇవన్నిటిని ఒకటి వివరించుకుంటే కోరిక, విరోధము, సుఖము, దుఃఖము, కామము, మోహము, డౌటు, సంశయము మొదలగునైనటువంటి స్మరణము. ఈ స్మరణానికి హేతు కారణం ఏంటి? మొదలగు వాని చేత ఉచ్చైస్వరము, గట్టిగా మాట్లాడటం, నెమ్మది తక్కువగా అంటే నీచస్వరము తగ్గించి మాట్లాడటం, హ్రస్వ ఏకమాత్ర కాలము, ద్విమాత్ర కాలము అంటే చిటిక కాలం అన్నాడు. చిటికలు ఒక చిటిక అయితే ఏకమాత్రం అంటారు, లేదా రెప్పపాటు అంటారు. 3 చిటికలు వేస్తే మూడు మాత్ర అంటారు, 3 మాత్రలు అంటారు, లేదా 3 రెప్పతో. అలాగే తొట్రపాటు, ఉరుము వంటి ధ్వని, పగిలినప్పుడు కలిగే ధ్వని, సంతోషము, ఆట పాట, వాయిద్యములైన మధ్యలు మొదలగునవి,
మూర్ఛలో పడి మూర్ఛ అంటే ప్రళయ అంటే మూర్ఛించుట అంటే మూర్ఛ అంటే అంటే ఏంటి వాడు మూర్ఛపోయాడు రా అంటాడు అలాగా. ఆవలింత విజృంభితాభి అంటే ఆవలింత వినువాడు, ఆఘ్రాణించేవాడు, రుచి చూసేవాడు, స్పృశించేవాడు, తెలుసుకునేవాడు, చేయువాడు, విజ్ఞాన స్వరూపుడు, పురుషుడు మళ్ళీ పెరిగిపోయినాయి. 18 పురాణాలు. ఆ పురాణాలలో అలాగే తర్కము, కర్మకాండ, మీమాంస, మనుస్మృతి, స్మృతులు, ధర్మశాస్త్రాలు ఇలాగని శ్రవణము, వెనుట, ఆఘ్రాణించుట, ఆకర్షించుట, కర్మ విశేషము కరోతి చేయుట, ఇవంతా కూడా ఎవరయ్యా లోపల ఉండేవాడు అంతరాత్మ చేస్తాడు. చూసారా? అపంచీకృత బహుభూత కార్యమైన అంటే అపంచీకృత అంటే పంచభూతాలలో ఉన్నటువంటి ఎసెన్స్, మహాభూత కార్యమైన ఈ లింగ శరీరం చేత, స్థూల శరీరం చేత, ఈ స్థూల శరీరాన్ని చేత పని చేయిస్తూ ఉంటాడు, చేయదగిన కర్మలు చేయిస్తూ. అలాగే ఆలింగ దేహాభిమానమైన వాడు లింగ శరీరమును బట్టి అంతరాత్మ అని చెప్పబడుతున్నాడు. ఈ దేహం అనే అభిమానం చేత ఆలింగనం చేసుకున్నాడు లోపల ఉండి అంతరాత్మ. వాడి పేరు మరొక రూపం అతడే జీవుడు. అతడే జీవుడు అంటే ఇంత వివరణ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఈ లింగ శరీరం చేత స్థూల శరీరం ముందు చేయదగిన కర్మలను చేయిస్తూ ఉన్నాడు, అతడే జీవుడు. మరి పరమాత్మ అంటే ఏంటండి అని ఎవరని చెప్తాము? అయితే నాశరహితమైన పరబ్రహ్మమే పరమాత్మ. ఈ ఆ అక్షర బ్రహ్మతత్వము అండ్ దేనివల్ల నీకు తెలియబడదు, దేనివల్ల తెలుస్తుంది అనే పాయింట్ ఇక్కడ. మామూలుగా ఈ యొక్క ఆ పరమాత్మ లేదా ఆ బ్రహ్మతత్వము, ఈ అక్షరమైనటువంటి ఆ బ్రహ్మతత్వము ప్రాణాయామము చేత, ప్రత్యాహారము చేత, ధారణ చేత, ధ్యానము చేత, సమాధి యోగము చేత, అనుమాన ప్రమాణం చేత, ఉపాసన చేస్తూ తలుచుతున్న వారికి మర్రిగింజలాగునైనా వట కణిక కావ అంటారు. వటము అంటే మర్రి, కణిక కావ అంటే ఆ గింజలాగా, కణిక అంటే గింజ, చామ బియ్యంలాగా అయినా, తల వెంట్రుకలు లక్షోభాగమే అంట. చూడండి, తల వెంట్రుక ఎంత ఉంది, దానిలో లక్ష భాగమునైనా ఈ మొదలైన వికల్పముల చేతనైనా పరమాత్మ పొందబడును. పొందబడకపోవచ్చు, పొందబడకపోవచ్చు, అటు అవ్వచ్చు, ఇటు అవ్వచ్చు. అయితే ఆ పరమాత్మ ఎలాంటి వాడు? అతి సూక్ష్మమైన వాడు, ఇంద్రియాల కనపడగా. కొంతమంది ఉపాసన చేత కొంతమంది చూడవచ్చు, ఆ ఉపాసన బలం చాలకపోతే తెలియకపోవచ్చు. అందుకోసమే తెలియబడకపోవచ్చు అన్నాడు. ఆ పరమాత్మ పుట్టివాడు కాదు, పోవాడు కాదు. నిజాయితీ నా మ్రీతే, ఆ పరమాత్మ పుట్టివాడు కాదు, మరణం పొందేవాడు కాదు. జనన మరణాలు దీనికి, స్థూల శరీరానికి. అలాగే శోషించేవాడు కాదు, నా శుష్యతి నక్లిద్యతి, తడిసేవాడు కాదు, కాల్చబడేవాడు కాదు, చెలించేవాడు కాదు, భేదింపబడేవాడు కాదు, చెమటలు పట్టేవాడే కాదు. అలాగే ఇవన్నీ ఇంకా నిర్గుణ మాయా సంబంధములైన సత్వగుణము, రజోగుణము, తమోగుణాలు లేనివాడు, సమస్త వస్తువులు సాక్షిగా ఉన్నవాడు, సాక్షిభూతుడు, ఏ సంబంధము లేనివాడు, స్వచ్ఛమైన రూపం కలవాడు, రూపం ఉందా, శరీర సంబంధమైన అవయవము లేనివాడు, అద్వితీయ స్వరూపుడు.
అలాగే మమకారము లేనివాడు, నాది నీది అని ఇంకేమి, నాది లేదు నీది లేదు, ఏది లేదు, మమకారం లేనివాడు. సూక్ష్మ అంటే ఇంద్రియాలకు మనసు గోచరం కానివాడు. అయితే ఇంకనేమి, నిరంజనుడు, ప్రకృతి సంబంధమైన మాలిన్యం లేనివాడు, నిర్వికారుడు. జన్మ, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ ఈ షడ్వికారాలు లేనివాడు. భూతముల యొక్క శబ్దాది గుణములు లేనివాడు. నిర్వికల్ప, వర్ణాశ్రముల నామము రూపము జాత్యాది కల్పన ఏమి లేవు. నిరాకాంక్ష అంటే సంప్రాప్త సమస్తానంద స్వరూపుడగుడు, సంప్రాప్త సమస్తానంద స్వరూపుడగుడచే కోరదగిన మరి ఒక విషయం లేనివాడు. అన్నీ ఉన్నాయి, ఇంకేం కోరుకునేది ఏమి లేదు. సర్వవ్యాపి, omni presence. ఈ లక్షణాలన్నీ ఆ పరమాత్మేనయ్యా. అయితే మనోవాక్కుల చేత తెలియడకు సఖ్యం కాదు. అచింత్య, విచిత్రమైన వ్యవహారం. భలే ప్రశ్నలు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. కొంతమంది అచింత్య, మనసుతో వాక్కుతో తెలియడానికి సాధ్యం కాని ప్రశ్నలు వేస్తాం. అది ఎలా తెలుస్తుందండి, ఎలా అవుతుందండి అని. అయితే స్వ అనుభవం ద్వారా పొందవలసిందే. నీకు దీని వలన వస్తుందా దాని వలన వస్తుందా అంటే దేని వలన వస్తుంది, దీని వలన రా, నీ స్వానుభవం వలన వస్తుంది. అంచేత మనసు వాక్కుల చేత తెలియడకు సత్యం కానివాడు. అనిర్వర్ణీయచ్చ, ఇట్టివాడని వర్ణించదగినవాడు కాదు. నిష్క్రియ, రహిత స్వరూపుడైన ఆ పరమాత్మ ఆపూతాని అంటే అపవిత్రములైనట్టు అశుద్ధాని మాలిన్యములైన సర్వవస్తువులను గుణాతు పవిత్రములు చేయుగాక. అందుకని సమయ అపవిత్రో పవిత్రో వా సర్వాస్థాంగతోపైవ యహ స్మరేత్ పుండరీకాశ సహ బాహ్యాభ్యంతర శుచి అన్నారు. అపవిత్రాలు పవిత్రమైపోతాయి. తస్య ఆ పరమాత్మ సంసారము లేదు, అవిద్య లేదు కాబట్టి సంసారం లేదు. సంసారం అంటే మళ్ళీ ఇక్కడ వేరే వ్యవహారం లేదు, ఉన్నదంతా అయిందే పెద్ద సంసారం అంటే. ఇక్కడ సంసారం అంటే చిత్తే చరితి సంసారం, అలాంటిది లేదని అర్థం. అయితే ఇక్కడ ఆనంద స్వరూపుడైన పరమాత్మయే ఆత్మ అని పేరు గలవాడు. అదేంటండి మరి శరీరాన్ని ఆత్మ అని అన్నారే అన్న మన ప్రశ్న వెంటనే వచ్చేస్తున్నా. ఆత్మ సైన్ బోర్డ్ అంటే ఆ ఊరు పేరు. ఆత్మ సంజ్ఞ, ఆత్మ అని పేరు సైన్ బోర్డ్. శివ అంటే ఆనందరూపుడైన పరమాత్మయే. శుద్ధ, ప్రకృతి యొక్క స్పర్శ లేనివాడు. ఏక, సజాతీయ భేదరహితుడు అంటే ఇంకే ఏకమేవా ద్వితీయం బ్రహ్మం, అది ఇంకోటి, అది ఇంకా ఆ జాతి ఈ జాతి ఏ జాతి లేదు, ఒకటే జాతి. ఏవా విజాతీయ భేద లేడు, స్వగత భేదరహితుడు, ఎల్లప్పుడూ బ్రహ్మస్వరూపం గలవాడు ఒకట చేత బ్రహ్మమాత్రంగానే ప్రకాశిస్తున్నాడు. ఈ శరీరంలో ఉన్నాడు ఆత్మ అని అంటాం ఆలోచింపగా, వాస్తవానికి సచ్చిదానంద స్వరూప పరబ్రహ్మమే కానీ అన్యం కాదు. ఇక్కడ ఈజీకొల్టు వచ్చేసింది. అది అక్కడున్న పాయింట్. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, ఈ అపరోక్ష బ్రహ్మమే నామరూపాత్మక ప్రపంచక రూపత్వం చేత కూడా ప్రత్యక్షంగా ప్రకాశిస్తున్నాడు. విద్య అవిద్య మొదలగు భేదముల చేత, భావము అభావం మొదలగు భేదముల చేత కూడా ప్రతిభాసతే ప్రకాశిస్తున్నాడు. అంటే పరబ్రహ్మ సర్వప్రపంచ ధర్మాలకు నధిష్టానం కనుక అట్టి బ్రహ్మ ఉందే కల్పితమైనటువంటి ఈ ప్రపంచం, దానికి కారణమైన విద్య, ఆ విద్యను నశించడానికి విద్య, దానికి కావలసిన భావ పదార్థాలు, తద్భావం తద్భవతి కదా, అవి కాని అభావ పదార్థాలు స్వప్న ప్రపంచం వల్ల మిథ్యలై అంతా నాయితీని తోసేస్తే బ్రహ్మం మాత్రమే మిగులుతుంది. కనుక బ్రహ్మమే అన్నిటికీ ఇన్ని విధాలుగా ఉంది.
అని అభ్యాసులకు మనస్సమాధానం చెప్తున్నాడు. అభ్యాసం చేసేవాడికి ఒరే ఇలా ఉందిరా బాబు, నువ్వే కంగారు పడవాక అని. బ్రహ్మమే గురువు శిష్యుడు, తండ్రి కుమారుడు, కార్యకారణము. అసలు అలాగే బంటు స్వామి అంటే అది ఆ భేదముల చేత ప్రకాశిస్తూ ఉంది. కానీ ఇవన్నీ బ్రహ్మధర్మములే. ఈ గురు శిష్యుల కల్పనంతా కూడా ఏమైంది? మాయ చేత కల్పింపబడింది కనుక కల్పితం. ఈ కల్పిత వస్తువుకి పరమార్థమైన అధిష్టాన సత్తా ఒకటి ఉంది. ఆ అధిష్టానమే బ్రహ్మం. సో ఇక్కడ ఇంకేమవుతుందంటే బ్రహ్మైవ కేవలం శుద్ధం విద్యతే తత్వదశన్నే నచ విద్య నజగచ్చ నచాపరం. అంటే ఇంకేం లేదు. అధిష్టానమైన బ్రహ్మ సాక్షాత్కారం కలిగినప్పుడు ప్రకృతి యొక్క సంస్పర్శము లేనట్టి పరబ్రహ్మ మాత్రమే ఉంది. విద్య లేదు, అవిద్య లేదు, జగత్తు లేదు, మరొకటి ఏమీ లేదు, అంతా పరబ్రహ్మం మాత్రమే ఉంది అని. ఇక్కడ ఇది యథాతథం అని అనుకొని సత్యత్వం చేత జగత్తు ప్రకాశించుతున్నది. మనకు అలా ఇది యథాతథం అనుకొని సత్యతత్వం చేత ఈ జగత్తంతా ప్రకాశిస్తుంది. అంటే ఇక్కడ ఏంటి? ఈ సంసారానికి ప్రవర్తింపజేయుతుంది. ఈ వెనక ఉండి ఇదంతా ఆట ఆడిస్తుంది. ఈ జగత్తు సత్యం అనుకోవడమే సంసారము, వృద్ధి పొందడానికి హేతువు. అయితే ప్రపంచం అసత్యమని గురువు వేదాంత మహావాక్యార్థం విమర్శించి వివేక విచారణ చేసి అక్కడ ఈ సంసారస్య నివర్తకం అంటే ఈ చిత్తం చెల్లించే విధానాన్ని మళ్లింపజేస్తాం. అజ్ఞానం ఉన్నంత వరకు ప్రపంచాన్ని సత్యంగా చూస్తూ ఉంటే సంసార ప్రపంచవర్తకమని, జ్ఞానకాలంలో ఇదంతా ఏం లేదురా విద్య అని అక్కడ సంసార నివర్తకం అని అంటారు. ఈ భాష వాడాల్సి వస్తుంది. ఇంకో పాయింట్ ఏంటంటే ఇది ఘటము అని అంటే ఇది కొండ, ఇది శరీరము తెలుసుకుంటాం. ఏ ప్రమాణం వలన పదార్థ జ్ఞానం వలన కలుగుతుందో అట్టి ప్రమాణ సుశిష్టత్వం వినా ప్రమాణ సౌష్టం లేకపోతే ఏ నియమం ఆపేక్షిస్తుంది, ఏ నియమం ఆపేక్షించదని భావం. అలాగే ఇక్కడ ఈ బ్రహ్మాన్ని రకరకాల ప్రమాణాలతో పోలుస్తూ ఉంటారు. బ్రహ్మ స్వతంత్ర వస్తువు అయినా కానీ ప్రత్యక్షము ప్రమాణాలకు గోచరం కాదు. దానికి ఏది అంటదు బ్రహ్మకు. ప్రత్యక్ష ప్రమాణం చూపించండి, ఆ పరోక్ష ప్రమాణం చూపించండి, ఇంకా అలా అనుమాన ప్రమాణం ఇది ఏడికి తెలియదు. శృతియే అంటే ఆ ప్రత్యక్ష అర్థమందు తాత్పర్య సమన్వయానికి ముఖ్య ప్రమాణాలుగాన అట్టి ప్రమాణంతో ఆధ్యాత్మ జ్ఞానం కలుగుతుంది. తత్సంబంధమైన ఆధ్యాత్మ జ్ఞానం కలుగుతుంది, పదార్థ జ్ఞానం కలుగుతుంది. కానీ బ్రహ్మనిష్ట యందు ఇవన్నీ ఏ ప్రమాణాలు లేవు. అయమాత్మ ఈ శరీరమందు స్వప్రకాశ అపరోక్షమై స్వయంగా ప్రకాశిస్తున్నటువంటి అపరోక్షమై అంటే స్వానుభవంతో తెలియబడుతున్న ఈ ఆత్మ నిత్యశుద్ధ, ఎప్పుడునూ స్వతంత్రంగానే నిర్మలమైన వాడనై ఉన్నాను. ప్రమాణే సతి అంటే అట్టి ఆత్మ సాక్షాత్కార సాధనమైన ప్రమాణం ఉంది నాయన. అది భాసతే ప్రకాశించుతున్నాడు ఈ ఆత్మ. దేశం అంటే ఇక్కడ
ఈ ఆత్మ ఈ ఆత్మ స్వయం ప్రకాశకంగా ఉన్నప్పుడు ఆ పుణ్య ప్రదేశము కాశీ అని చెప్పి కాశీ పుణ్యక్షేత్రంలో ఉంది, లేదా ఉత్తరాయణ పుణ్యకాలంలో ఉంది, ఆ ప్రకాశంగా శుద్ధమవుతుంది అనేటువంటి ఆపేక్షలు కోరుకోరు. ఆపేక్షలు ఉండదు దానికి. మళ్ళీ దాని వివరణ చూస్తే అపరోక్షమైన ఆత్మ. అపరోక్షమైన అంటే పరోక్షం అంటే ఇతరులది, అపరోక్షం అంటే అనుభవం ద్వారా. ఆత్మజ్ఞాననాశకమైన శృతి ప్రమాణముల చేతనే. అంటే అపరోక్షమైన ఆత్మ అజ్ఞాననాశకం, ఆత్మజ్ఞానం కాదు, అజ్ఞాననాశకమైన శృతి ప్రమాణం చేతనే తెలియబడుతుంది. అపరోక్షమైన ఆత్మ అంటే స్వీయ ఆత్మ అజ్ఞాననాశకమైన శృతి ప్రమాణముల చేతనే తెలియబడుతుంది. బాబు ఇది కాదురా నాయన, నువ్వు దేహం కాదు, నువ్వు ఆ పరమాత్మవి అనేటువంటి ఆ ప్రమాణాల చేత తెలియబడుతుంది. అట్టి ఆత్మ సాక్షాత్కారానికి నువ్వు పుణ్యతీర్థాలు, కాశీక్షేత్రాలు, ఉత్తరాయణ పుణ్యకాలాలు, మాలిన్యం పోగొట్టే శుద్ధ ద్రవ్యాలు అవేమీ నీకేం అక్కర్లేదు. అజ్ఞానం చేత ఆత్మస్వరూపమచ్ఛాదితమైనది గాన, అజ్ఞానం వల్లనే ఇవన్నీ. ఆ అజ్ఞాన తాత్కార్యం శేషంగా నశింపజేయటం వేదాంత ప్రమాణమునే అపేక్షిస్తుంది. కానీ ఇంకా అవన్నీ ఆ కాశీక్షేత్రానికి వెళ్తే ఏదో వస్తుంది, ఇంకో పుణ్య కార్యక్రమాలు చేయాలి, ఉత్తరాయణ పుణ్యకాలము, అవి ఆ పనులు చేస్తే అలా శుద్ధ ద్రవ్యాలు చేయాలి, అవేవి లేదు. స్వస్వరూపానందమే, స్వస్వరూప ఆనందమే, ఆ జ్ఞానమే. ఈ స్వస్వరూపానంద జ్ఞానం కావాలి కాబట్టి అజ్ఞానం నశిస్తుంది, తాను బ్రహ్మంగా భాషిస్తూ ఉంటాడు. ఏ ప్రకారంగా ఒక దేవదత్తుడు అనేవాడు ఏం చెప్తాడు, నేను దేవదత్తుడినో అంటాడు. ఈ జ్ఞానం వాడు దేవదత్తుడే కదా, వాడి అంటే అక్కడ ఆపేక్ష ఏం లేదు. అలాగే ఈ బ్రహ్మవేత్తకు అహం బ్రహ్మేతి నేననే జ్ఞానాన్ని ఇంకా అపేక్ష లేదని అర్థం. అంటే ఇంకా తానే స్వయంగా బ్రహ్మమని తెలుసుకున్నప్పుడు ఇంక వేరే జ్ఞానం ఎలా? ఇంకా డౌట్ ఉందనుకోండి, శాస్త్రోచార్య ఉపదేశ జ్ఞానం అవసరం. సందేహమే లేనప్పుడు ఇంకా ఆ అనుభవమే సార్. డౌట్ ఉంటే బాబు శాస్త్రాల్లో ఏం చెప్పినాయి, దాంట్లో ఏం చెప్పినాయి అనేటువంటి అవసరం ఉంటుంది. ఆ సందేహమే లేనప్పుడు తన అనుభవమే చాలు. వాడు ఆ దేవదత్తుడు అన్నాడు అనుకోండి, నేను దేవదత్తుడు అనేటువంటి వాడికి ఆ స్వీయ జ్ఞానం ఉంది కదా, ఇంకా ఇతరుడు చెప్పాల్సిన అవసరం ఏం లేదు కదా. అలాగే బ్రహ్మవేత్త తాను బ్రహ్మమే కనుక నేను బ్రహ్మం అయితేని అని స్వజ్ఞానము ఉంటే ఇంకో జ్ఞానంతో ఏమీ కోరుకోవాల్సిన అవసరం లేదు. అది అంటే ఇక్కడ అనేక ఉపనిషత్తులు ఆంజనేయ స్వామికి శ్రీరాముల వారు ఎందుకు చెప్తున్నారు ఇది అధ్యయనం చేయి, ఇది అధ్యయనం చేయి అనే దానికోసం అనేక రకాలుగా ఈ యొక్క జ్ఞానాన్ని మరింత ఇంపాక్ట్ చేస్తున్నారు మనలోకి. ఏ బ్రహ్మ యొక్క తేజస్సు చేత సూర్యుని చేతన వలె, అంటే ఏ బ్రహ్మ యొక్క తేజస్సు ఏ విధంగా ఉంటుంది? ఐశ్చ తేజస, ఏ బ్రహ్మ యొక్క తేజస్సు చేత ఎలా ఉంటుందంటే సూర్యుని చేతన వలె, ఆ కాన్షియస్ వలె సర్వ జగత్తంతా కూడా జగమంతా కూడా ప్రకాశింపబడుతుందో అట్టి స్వయం ప్రకాశక రూపమైన బ్రహ్మకు ఈ యొక్క జడ రూపమైనదంతా కూడా మిథ్యే అవుతుంది, వాస్తవం కాదు.
ఏది ప్రకాశింపజేయునదో అదే అవుతుంది. ఏది బ్రహ్మను అంటే బ్రహ్మను విడిగా ప్రకాశింపజేయదే ఏమి లేదు, తానే స్వయం ప్రకాశం. సూర్యుడిని ప్రకాశింపజేయడానికి ఇంకెవరైనా కావాలా? లేదు, స్వయం ప్రకాశం. అలాగే బ్రహ్మము తానే స్వయం ప్రకాశం. కాబట్టి మిగతావేం అవసరం లేదు. ప్రామాణిక ఇంకా ఆత్మేతరమంతయు అసత్తు, ఇంకా వేరేది లేదు. అది అక్కడున్న కీ పాయింట్. సో అన్ని శాస్త్రాలకు సార్థక్యం బ్రహ్మప్రకాశమే. అన్ని భూతాలకు ఆత్మచేతనే సత్తా ఉంది కనుక అట్టి ఆత్మను చేసేది ఏది వేరేదేది లేదు అని తాత్పర్యం. అయితే బ్రహ్మవేత్తకు ఆనందమును దృష్టాంతంతో ఏ విధంగా చెప్తారు అనే పాయింట్ని రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అది ఏ విధంగా అంటే, పిల్లవాడితో బాలుడికి, చిన్నపిల్లాడున్నాడు, ఆకలి వేస్తుంది. పసివాడు, వాడికి ఏంటి, మమకారం అహంకారాలు లేక తన ఆటలో వాడు క్రీడిస్తున్నట్టు బ్రహ్మవేత్త మమకారం అహంకారం లేక బ్రహ్మం అందే రమిస్తూ ఉంటాడు. బాలుడు క్షుధాం ఆకలిని వ్యధాం దేహాయాసమును తెత్త విడిచి, ఆకలి కూడా మర్చిపోతాడు ఆ పిల్లలవాడు ఆడుకుంటున్నప్పుడు. అలసిపోతామేమో, దేహం ఆయాసపడుతుందేమో అనేదాన్ని కూడా మర్చిపోతాడు. ఆట వస్తువులందు ఎలాగ ఆడుకుంటాడో అలాగే బ్రహ్మవేత్త అలాగే నిర్మమ నిరహంకార. దేహం ఉంది, పుత్రులు ధనాదులు అన్నీ ఉన్నాయి, కానీ నేను అనే భావం లేకుండా ఉంటాడు, బ్రహ్మమునందే ఆనందిస్తూ ఉంటాడు. ఇవన్నీ ఆట వస్తువులు. పిల్లవాడికి ఏ విధంగా ఆట వస్తువులు ఆడుతూ ఉంటాడో మమకారం లేకుండానే ఆడుతూ ఉంటాడు, ఇంకేవన్నీ మర్చిపోతాడు. అలాగే ఈ బ్రహ్మము కూడా బ్రహ్మమునందే రమిస్తూ, దేహం ఉంది, అవన్నీ ఉంది ఆ బ్రహ్మవేత్తకు. మరి ఇంకేమి విశేషాలన్నీ రేపటి ఎపిసోడ్లో చూస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. హ్యాపీ డే టు యూ ఆల్. కైండ్లీ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ దిస్ వీడియో టు ఆల్. ఈ యొక్క ఓల్డ్ సైన్స్ కాబట్టి మనకి ట్యూన్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. అవి వినగా అనగా రాగం అదిశయంలో అన్నట్టు వినగా మనకి ఆ విషయాలు మనకు బాగా అవగాహనకు వస్తాయి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.